నమస్కారం. ఈ పవిత్రమైన దసరా రోజు అంటే శక్తి జాగృతానికి భారతీయ వాంగ్మయం చేత అతి ముఖ్యమైన రోజుగా పేర్కొనబడ్డ ఈ రోజున భారతీయ సంస్కృతి యొక్క శక్తిని, భారతీయ స్వతంత్ర పోరాటంలో భారతీయ సంస్కృతి యొక్క పాత్రను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం. భారతీయ స్వతంత్ర పోరాటాన్ని మనం ప్రధానంగా 3 ఘట్టాలుగా తీసుకోవచ్చు. రామాయణం మీద కట్టే కొట్టే తెచ్చే అని చెప్పినట్టుగా భారతీయ స్వతంత్ర పోరాటాన్ని 3 ఘట్టాలుగా తీసుకోవచ్చు. మొదటి ప్రధాన ఘట్టము 1857లో తిరుగుబాటు. 1857లో ఒక తిరుగుబాటు జరిగింది బ్రిటిష్ వారిపైన. దాన్ని మొదలుపెట్టింది మంగల్ పాండే అని ఒక బ్రాహ్మణ యువకుడు. ఒక బ్రాహ్మణ యువకుడు బ్రిటిష్ వారిపై తిరగబడ్డాడు, యుద్ధం మొదలుపెట్టాడు. తన వెనుక ఎవరున్నారు ఎవరు లేరని చూసుకోలేదు. తను మొదలుపెట్టిన తర్వాత తన పోరాటానికి అప్పుడున్న కొందరు రాజులు, ఝాన్సీ లక్ష్మీబాయి కావచ్చు, తాంతియా తోపే కావచ్చు, నానా సాహెబ్ కావచ్చు, మొఘల్ రాజు బహదూర్ షా జఫర్ కావచ్చు, ఇంకా కొంతమంది వచ్చారు. ఆ తిరుగుబాటు తర్వాత అణిచివేయబడింది కూడా. సరే, కారణాలు ఏవైనా ఆ తిరుగుబాటు విఫలమైనప్పటికీ ఆ తిరుగుబాటు మొదలుపెట్టడానికి కారణం, ఆ బ్రాహ్మణ యువకుడికి ఉన్న కారణం తాను భారతదేశం మీద అధికారాన్ని సంపాదించాలని కాదు, లేదా భారతదేశం మీద అధికారం భారతీయులకే ఉండాలని కూడా కాదు. కేవలం బ్రిటిష్ వారు తుపాకులు తయారు చేసేటప్పుడు ఆవును చంపి ఆ ఆవు కొవ్వును వాడుతున్నారన్న సమాచారం మేరకు గోమాత పైన ఆ యువకుడికి ఉన్న భక్తి అతన్ని రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం పైన దండెత్తడానికి పురిగొల్పింది. శక్తియుక్తులతో సంబంధం లేదు ఇక్కడ. బ్రిటిష్ సామ్రాజ్యం ఎంత పెద్దదైనా ఉండవచ్చు. తనకు గోమాత పైన ఉన్న భక్తి, అచంచలమైన భక్తి, గోమాతను కాపాడుకోవాలన్న స్ఫూర్తితో బ్రిటిష్ సామ్రాజ్య శక్తి ఎంత, తన వెనుక ఎంతమంది ఉన్నారు, తన ఆయుధాలు ఎన్ని, బ్రిటిష్ వారి ఆయుధాలను ఇవేం ఆలోచించకుండా రంగంలోకి దిగిన ఒక సామాన్య బ్రాహ్మణ యువకుడు. సాధారణంగా బ్రాహ్మణులు అంటే యుద్ధాల్లో ఉండరు, భుజశక్తి ఉండదు వాళ్ళకి. కానీ ఆ యువకుడు యుద్ధం మొదలుపెట్టాడు. అంటే భారతీయులకు స్వతంత్ర పోరాట కాంక్షను రగిల్చిన ఘనత గోమాతది. గోమాత పైన మనకు భక్తి లేకుంటే ఈరోజు స్వతంత్రం ఉండేది కాదు అని చెప్పుకోవడంలో కూడా ఆశ్చర్యం లేదు. గోమాత పట్ల భారతీయులకు ఉన్న భక్తి భారత స్వతంత్ర పోరాటానికి నాంది అయింది. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చరిత్రలో జరిగిన, చరిత్రలో రిజిస్టర్ కాబడ్డ సత్యం. రెండవది, భారతీయులు మొదటగా చేసిన, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా చేసిన తిరుగుబాటు విఫలమైంది. అంటే వాళ్ళు ఓడిపోయారు. కానీ ఆ రగులుకొన్న స్వతంత్ర కాంక్ష అలాగే పెరిగి పెద్దదవుతుంది. భౌతికంగా చర్యలు ఆగిపోయి ఉండవచ్చు, వారి మనసుల్లో ఉన్న స్వతంత్ర కాంక్ష ఇంకా రగులుతూనే ఉంది. ఈ దశలో గోమాతకున్న భక్తి ఒకటే సరిపోలేదు. వారికి మిగతా భారతీయ యోగశాస్త్రాలు, తత్వశాస్త్రాలు, కళలు, వాటిలో ఉన్న గొప్పతనం, వాటిని కాపాడుకోవాల్సిన అవసరం, వాటి వల్ల ఒక మనిషికి లభించే తృప్తి, శాంతి, ఆనందము, జీవన సాఫల్యత, ఉత్సాహము, వీటి గురించి తెలుసుకోవాల్సిన, కాపాడుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అంటే శాస్త్రంలోని ఔన్నత్యం, శాస్త్రంలోని గొప్పతనం భారతీయులందరికీ, భారతదేశాన్ని చులకనగా చూస్తున్న మిగతా ప్రపంచానికి తెలియాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు ఈ రెండో పని మన శాస్త్రమాత తన ప్రియమైన పుత్రుడు స్వామి వివేకానందుడి ద్వారా ఈ పని చేసింది. స్వామి వివేకానందుడు మొట్టమొదటిగా ఈ ప్రపంచంలో భారతదేశం దాటి భారతీయ విలువల గురించి, భారతీయ శాస్త్రాల గురించి, అంటే ఆధునిక చరిత్ర తీసుకుంటే భారతీయ శాస్త్రంలోని శాస్త్రబద్ధతను, దానిలోని శక్తిని, దానివల్ల లభించే తృప్తిని, ఆనందాన్ని, ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని, దాని యొక్క ఆవశ్యకతను భారతీయులకు, ప్రపంచానికి అర్థమయ్యేలాగా గొంతెత్తి నినదించి, వివరించి, ఒప్పించి, మెప్పించిన ఘనత స్వామి వివేకానందుడిది. అంటే స్వతంత్ర కాంక్షను గోమాత రగిల్చితే సంస్కృతి యొక్క
జాగృతిని శాస్త్రమాత స్వయంగా తనే చేసుకుంది తన ప్రియమైన పుత్రుడు స్వామి వివేకానందుడి ద్వారా. స్వామి వివేకానందుని ఈ చర్య వలన భారతీయులు తమ సంస్కృతి పట్ల గౌరవాన్ని తిరిగి పొందారు. వాళ్ళు వారి సంస్కృతిని, వారి ఆచారాలను, వారి వ్యవహారాల యొక్క సరైన అర్థాలను సరైన విధంగా అర్థం చేసుకొని వాటిని ఉపయోగించుకొని జీవితంలో ముందుకెళ్లాల్సిన అవసరము, దాన్ని కాపాడుకోవాల్సిన అవసరము, దీనిని ఆయుధంగా చేసుకొని తమ అస్తిత్వాన్ని తిరిగి సాధించుకొని బ్రిటిష్ వారిని గెలవగలము, భారతీయ స్వతంత్రాన్ని భారతీయులకే కాదు ప్రపంచానికి అందించగలము అన్న ఒక నమ్మకాన్ని భారతీయులలో పెంపొందించగలిగారు స్వామి వివేకానందుడు. ఇది రెండవ ఘట్టం. మూడో ఘట్టం తీసుకుంటే భారతీయుల్లో స్వతంత్ర కాంక్ష రగిలింది. ఆ స్వతంత్ర కాంక్షతో పాటు భారతీయ సంస్కృతి పట్ల గౌరవం వచ్చింది, భారతీయ అస్తిత్వం పట్ల ఒక ఎరుక కలిగింది. అయితే దీన్ని సామాన్య జనాలందరూ, రైతులు, కూలీలతో సహా అందరి మనసులకు, అందరి ఇండ్లలకు తీసుకెళ్ళి వాళ్ళందరినీ ఒక దగ్గరికి చేర్చి వాళ్ళందరితో చర్యలు, భౌతిక చర్యలు అంటే వాటికి అనుగుణంగా తగిన చర్యలు ప్రారంభించి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఒక ఉద్యమం నిర్మించి ఆ ప్రజలందరినీ సంఘటితపరిచి బ్రిటిష్ వారికి నొక్కి వక్కా నుంచి బ్రిటిష్ వారిపైన తగు చర్యలు, అవి హింస కావచ్చు, అహింస కావచ్చు, ఏ చర్యలైనా సరే తీసుకోవాల్సిన సందర్భం, తీసుకోవాల్సిన అవసరం మొదలైంది. ఈ భారతీయులందరినీ, సామాన్య జనాలందరినీ సంఘటితపరిచి భారతీయ స్వతంత్ర పోరాటానికి సమాయత్తం చేసిన ఘనత భగవంతుడు వినాయకుడికి దక్కింది. అవును, గణపతి నవరాత్రులను వేదికగా చేసుకొని బాలగంగాధర్ తిలక్ అనే మహాశయుడు మొట్టమొదటిసారిగా భారతదేశంలో సామాన్య జనాలకు బ్రిటిష్ వారితో కొట్లాడే విధానాన్ని, కొట్లాడగలమన్న నమ్మకాన్ని కలిగించి వాళ్ళను స్వతంత్ర పోరాటంలో ముందుకు ఉరికించాడు. 1857 తిరుగుబాటులో రాజులు కొట్లాడారు. మొదలుపెట్టింది మంగల్ పాండే, దాని తర్వాత ఝాన్సీ లక్ష్మీబాయి, మిగతా రాజులు ఉన్నారు. సామాన్య జనాలు అందులో భాగస్వామ్యం కాలేదు. సామాన్య జనాలను భాగస్వామ్యం చేసి ఒక పటిష్టమైన భారతీయ స్వతంత్ర పోరాటాన్ని మొదలుపెట్టిన ఘనత బాలగంగాధర్ తిలక్. దానికి వేదిక గణపతి నవరాత్రి ఉత్సవాలు, వాళ్ళకు స్ఫూర్తి వినాయకుడు. అంటే ఒకసారి స్వతంత్ర కాంక్ష రగులుకుంది, భారతీయ అస్తిత్వం పట్ల నమ్మకం పెరిగింది, దీన్ని సామాన్య జనాలకు తీసుకెళ్ళగలిగారు. ఇది ఎట్లా ఉంటుందంటే రసాయనాలన్నీ కలిపిన తర్వాత దానివల్ల ఫలితం అదే వస్తుంది. ఈ 3 సంఘటనలు జరిగిన తర్వాత ఆటోమేటిక్గా భారతదేశం అంతటా ఇది వ్యాపించింది. చాలామంది యువకులు, అరవిందో ఘోష్ కావచ్చు, సుభాష్ చంద్రబోస్ కావచ్చు, భగత్ సింగ్ కావచ్చు, చాలామంది, గాంధీ కావచ్చు, నెహ్రూ కావచ్చు, చాలామంది యువకులు వచ్చారు. ఈ 3 సంఘటనలను వేదికగా చేసుకొని వాళ్ళు స్వాతంత్రాన్ని సాధించారు. సో భారతీయ స్వతంత్ర పోరాటంలో ఈ 3, గోమాత, శాస్త్రమాత, వినాయకుడు, అంటే భారతీయ సంస్కృతి చాలా అద్భుతమైన పాత్రను పోషించింది. భారతీయ సంస్కృతి మొదలుపెట్టింది, అదే తన అస్తిత్వాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేసింది. ఇంత చేసిన తర్వాత భారతదేశానికి 1947లో స్వతంత్రం వచ్చింది. అయితే అప్పటిదాకా సుదీర్ఘంగా పోరాడిన భారతదేశం 200 సంవత్సరాలు బ్రిటిష్ వారితో, అంతకుముందు మొఘలులతో, ఇంకా చాలామందితో, ఇస్లామిక్ దండయాత్రలతో, ఇస్లామిక్ ఉగ్రవాదులతో, రకరకాల వ్యక్తులతో, సంస్థలతో దగ్గర 800 సంవత్సరాలు పోరాడిన భారతీయ యువత, భారతదేశము 1947లో గమ్యాన్ని ముద్దాడినం అన్న భ్రమలో నిద్రపోయింది, అలసిపోయింది. కాబట్టి 800 సంవత్సరాల పోరాటంతో అలసిపోయిన భారతము గమ్యాన్ని ముద్దాడినామనుకున్న సంతోషకరమైన భ్రమలో నిద్రపోయింది. ఈ భారతీయుల ఈ నిద్రను జాగృతం కాకుండా ఉండడానికి, వాళ్ళు మెలకువలోకి రాకుండా ఉండడానికి ఇంకా వారికి అనస్థీషియా కూడా ఇవ్వబడుతుంది రెగ్యులర్గా. అది మద్యం కావచ్చు, అశ్లీలత, సినిమా పరిశ్రమ పేరుతో, సీరియల్ పేరుతో, ఇంకా రకరకాల పేరుతో అశ్లీలత కాబట్టి, ఇంకా రకరకాల పాశ్చాత్య నాగరికత పేరుతో భారతీయ సమాజం, ఆ నిద్రపోయిన భారతీయ సమాజాన్ని మెలకువలోకి రాకుండా చేసే అనస్థీషియా రెగ్యులర్గా ఇవ్వబడుతుంది. ఫలితం ఏం జరుగుతుంది చూడండి. భారతీయులకు భారత స్వతంత్ర కాంక్షను రగిల్చిన గోమాత పరిస్థితి ఏంటి ఇప్పుడు?
పవిత్రమైన సరస్వతి ఆలయాల్లో, విశ్వవిద్యాలయాల్లో పెద్దకూర పండుగ బీఫ్ ఫెస్టివల్ పేరుతో గోమాతను వధిస్తున్నారు. విశ్వవిద్యాలయాల్లో, సరస్వతి వేదికల్లో కిస్ ఆఫ్ లవ్ ఏం నాకు అర్థం కాలేదు. దీని పేరుతో ఇష్టమున్న యువకుడు, ఇష్టమున్న యువతిని ముద్దు పెట్టుకుంటున్నారు. వెంట్రుకను రెండుగా చీల్చగలిగిన శస్త్రచికిత్స నైపుణ్యం ఉన్న సుశ్రుతి వారసులైన ఆయుర్వేద వైద్యులకి సర్జరీ చేసే అవకాశం లేదు చట్టబద్ధంగా. భారతీయ సంస్కృతిని మూఢనమ్మకం పేరుతో, నాటు వైద్యం పేరుతో, అశాస్త్రీయం పేరుతో అణచివేశారు. గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించిన వైనం అలోపతి వైద్యం పుట్టి 100 సంవత్సరాలు కాలే. వేల సంవత్సరాల కింద వెంట్రుకను నిలువున రెండున చీల్చి శస్త్రచికిత్స అంతటి సామర్థ్యం కలిగిన ఆయుర్వేద వైద్యులకు శస్త్రచికిత్స చేసే అవకాశం ఎందుకు ఇస్తున్నారని భారతీయ డాక్టర్లే, భారతీయ అలోపతి డాక్టర్లే, భారతీయ యువకులే రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తుంటే, లేదంటే నిరసన తెలుపుతుంటే ఏ స్వతంత్రం కోసం మనం పోరాడినాం? చివరికి వైద్యశాస్త్రంలో కూడా మతం పిచ్చి వచ్చి అది హిందువులది కాబట్టి అని చెప్పేసి తొక్కివేయబడ్డ ఈ సందర్భం చూసుకుంటే నిరసన తెలియజేసింది భారతీయ డాక్టర్లే, తెలిపింది మన వైద్యశాస్త్రానికి వ్యతిరేకంగా. కన్ను మనదే, వేలు మనదే పొడి చేశారు. కన్ను పోయింది, రక్తం కారుతుంది. కన్ను పోయిందన్న బాధ కన్నా పొడిచింది మొనవేలే అన్న బాధ ఇంకెక్కువ ఉంటుంది. ఈ స్వతంత్రం దేనికోసం వచ్చింది? ఎవరి కోసం వచ్చింది? ఈ స్వతంత్రం ఎవరు సాధించారు? దేనికోసం సాధించారు? ఈ ఆయుర్వేదం ఇది ఒక ఉదాహరణగానే తీసుకున్నాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే కనీసం 1 సంవత్సరం పడుతుంది. భారతీయ శాస్త్రాలకి, భారతీయులందరికీ ప్రామాణికంగా ఉండే 112 ఉపనిషత్తులకి, షడ్దర్శనాలకి వాటి విశిష్టత ఏంటంటే దాంట్లో ఒక్క అసత్యం కానీ, అనవసరమైంది కానీ, అశాస్త్రీయమైంది కానీ సైంటిస్టులు కానీ, సోకాల్డ్ హేతువాదులు కానీ ఇప్పటివరకు నిరూపించలేదు. 112 ఉపనిషత్తులు. కానీ దురదృష్టం ఏంటంటే ఈ 112 ఉపనిషత్తుల గురించి కానీ, షడ్దర్శనాల గురించి కానీ భారతీయ పాఠ్యపుస్తకాలు లేదు. భారతీయ యువతులకు ఉపనిషత్ పేరన్నా తెలియదు. దేనికోసం ఈ స్వతంత్రం? బ్రిటిష్ వారి స్థానంలో భారతీయుడు పరిపాలకుడుగా ఉండడం కోసమా? నైజాం, మొఘలు రాజుల స్థానంలో భారతీయ యువకుడు, భారతీయ వ్యక్తి ప్రధానిగా ఉండడం కోసమా? ఏ సంస్కృతి యొక్క అస్తిత్వం కోసం, ఏ సంస్కృతి యొక్క వారసత్వం కోసం భారతీయులు పోరాడారో అది ఇంకా నెరవేరలేదు. కేవలం అధ్యక్ష స్థానంలో, ప్రధానమంత్రుల స్థానంలో, ముఖ్యమంత్రుల స్థానంలో, రాజుల స్థానంలో విదేశీయులు వచ్చి కూర్చున్నారు. భారత రాజ్యాంగ రచన సమయంలో భారత రాజ్యాంగంలో మీరు ఆశ్చర్యపోతారు. గౌతముని న్యాయశాస్త్రానికి ఎట్లాంటి విలువ లేదు దాంట్లో. బృహస్పతి రాజనీతి శాస్త్రానికి ఎట్లాంటి విలువ లేదు దాంట్లో. శుక్రాచార్యుడి రాజనీతి గురించి కనీసం ఆలోచన చేయలేదు. చాణక్యుడి అర్థశాస్త్రం గురించి ఎలాంటి ఆలోచన చేయలేదు. భారత రాజ్యాంగం దేని నుంచి తీసుకొని రాశారు? బ్రిటిష్ వాడి రాజ్యాంగం నుంచి తీసుకొని రాశారు, అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకొని రాశారు, కెనడా రాజ్యాంగం నుంచి తీసుకొని రాశారు. అర్థ వ్యవస్థను రష్యా నుంచి కొద్దిగా తీసుకొని, అమెరికా నుంచి కొద్దిగా తీసుకొని ఆర్థిక వ్యవస్థ తీసేశారు. భారతీయులు ఒకప్పుడు రత్నాలు రాసులుగా పోసుకుని అమ్మినప్పుడు అర్థశాస్త్రం ఎలా ఉంటాయి? గోమాత ఆధారిత వ్యవసాయంలో జనాలందరికీ ఆరోగ్యము, ఆనందం ఉండేవి. హరిత విప్లవం పేరుతో రసాయనాలను అందించారు. చాలా బాధాకరం. ప్రస్తుతం భారతీయ రాజ్యాంగంలో కానీ, భారతీయ వైద్యశాస్త్రంలో కానీ, భారతీయ న్యాయశాస్త్రంలో కానీ, అంటే ఇప్పుడు భారత చట్టం ఆమోదించిన వీటిలో చూస్తే భారతదేశం లేదు.
భారత సంస్కృతి లేదు, భారతీయ శాస్త్రం లేదు. ఖచ్చితంగా దీని పర్యవసానాలు అనుభవిస్తాం. కరోనా కావచ్చు, ప్రకృతి విపత్తులు కావచ్చు, ఇంకా రకరకాలుగా ఉంటాయి. ఇప్పటికైనా ఒకప్పుడు ప్రకృతి సమతుల్యతతో ఆర్థిక రంగంలో క్రీస్తు శకం 1 నుంచి క్రీస్తు శకం 1500 సంవత్సరాల దాకా భారతదేశం ప్రపంచ నంబర్ 1గా ఉండింది. అప్పుడు అంత నంబర్ 1గా ఎందుకు ఉండిందన్న రీసెర్చ్ ఎవడు చేయట్లే. ఇప్పుడు అమెరికా ఎట్లుంది, జపాన్ ఎట్లుంది, చైనా ఎట్లుందని చూస్తున్నారు. మన దేశానికి పనికొచ్చిన అర్థశాస్త్ర విధానాలు ఏంటి అని ఎవడు ఆలోచించట్లే. స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ. మనము మన శారీరక స్థితికి అనుగుణంగా, మన పరిస్థితులకు అనుగుణంగా, భారతీయ వాతావరణానికి అనుగుణంగా మన చట్టాలని, మన రాజ్యాంగాన్ని, మన వైద్య శాస్త్రాన్ని, మన విద్యా ప్రణాళికను రూపొందించుకునే వరకు మనకు భారతదేశం స్వతంత్ర దేశం అని చెప్పుకోవడం అనేది హాస్యాస్పదం. ఇప్పటికైనా భారతీయ యువత తానున్న మద్యం మత్తు నుంచి, అశ్లీలత మత్తు నుంచి, ధనం మత్తు నుంచి బయటకు వచ్చి తన సాంస్కృతిక వారసత్వాన్ని, తన శాస్త్ర వారసత్వాన్ని, తన చైతన్య వారసత్వాన్ని అందుకోవాలని ఆశిస్తూ ముగిస్తున్నాను.